యేసు ప్రభువారు జన్మించిన దానికి రెండవ సాక్ష్యం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అటువైపున అక్కడ ఉన్నటువంటి యొక్క సామాన్యమైనటువంటి గొర్రెల కాపులకు ప్రత్యక్షమైపోయి దేవదూతల ద్వారా చెప్పాడు. అదే మళ్ళా తూర్పు దేశ జ్ఞానులకు ఆకాశంలో నక్షత్ర రూపంలో చెప్పాడు ప్రభు. నక్షత్రం ఎందుకంటే వాళ్ళు జ్యోతిష్కులు కాబట్టి జ్యోతిష్కులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ భారతదేశంలో కానీ చైనాలో కానీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు చూశారు. తూర్పు దేశాన్ని నుంచి చూసి నక్షత్రం పుట్టింది అంటే దీని అర్థము గొప్ప లోకానికి దేవుడు రక్షకుడు గొప్ప వ్యక్తి జన్మించాడు, ఆయన చూద్దామని ప్రయాణమై వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు యెరూషలేం దగ్గరకు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ ప్రాంతంలో మరి ఆయన హేరోదు పరిపాలిస్తుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మేము తూర్పు దేశాన ఒక నక్షత్రాన్ని చూసాము, యూదులకు రాజు ఎక్కడ పుట్టాడని ఆయన అడిగినప్పుడు ఆయన ఎంతో కలవరం చెందాడు. కాబట్టి మరి ఇప్పుడు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే జ్యోతిష్కులు సాక్ష్యం ఇస్తున్నారు.